నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఏపీ అసెంబ్లీలో శాంతి భద్రతలపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు. ఫ్యాక్షనిజం ఉన్న గ్రామాలపై శ్రద్ధ పెట్టాలని, టీడీపీ హయాంలోని నేరాలు కట్టడి చేశామని ఆయన వెల్లడించారు. 2014-19 మధ్య కాలంలో శాంతి భద్రతలకి చర్యలు తీసుకున్నామని తెలిపారు. 2019 నుంచి 24 మధ్య కాలంలో ప్రభుత్వం హింసను ప్రేరేపించిందని తెలిపారు. స్టేట్ స్పాన్సర్డ్ టెర్రరిజం అంటే ఏంటో గత ప్రభుత్వం చూపించిందని ఆయన విమర్శించారు. తన మీద చిన్నపాటి నుంచి ఒక్క కేసు కూడా లేదని, కానీ జగన్ ప్రభుత్వం వచ్చాక నాపై 17, పవన్ కళ్యాణ్ మీద 7 కేసులు పెట్టారని చెప్పారు. పవన్ రోడ్డు మీద పడుకొని నిరసన తెలియజేసే పరిస్థితి కల్పించారని అన్నారు. అరికట్టడానికి సమర్థవంతమైన అధికారులు ఉపయోగించాం. ఏ గ్రామాల్లో ఫ్యాక్షన్స్ ఉన్నాయో ఆ గ్రామాలపైన శ్రద్ధ పెట్టాం. ఒకప్పుడు దేశ కొన్ని గ్రామాలకే పరిమితమైన ఫ్యాక్షనిజం, తర్వాత రాజకీయాలు కూడా ఉపయోగించుకుని ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో కూడా ఫ్యాక్షన్ నియోజకవర్గాలుగా తయారు చేసే పరిస్థితికి వచ్చారు. అందుకనే మీరు చూస్తే రాయలసీమలో ఫ్యాక్షనిజం లేకుండా చేయాలని ఒక దృఢ సంకల్పంతో ముందుకు పోయాం. ఈరోజు ఈ హౌస్ ద్వారా రాష్ట్ర ప్రజానికాన్ని గుర్తు చేస్తున్నా, మా ఎమ్మెల్యేని సీనియర్ నాయకుల్ని ఇద్దరిని అరెస్ట్ చేసిన తర్వాత మిగిలిన వాళ్ళని కూడా అరెస్ట్ చేసి రాయలసీమలో ఈరోజు ఫ్యాక్షనిజం లేకుండా పోయిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ అనే విషయం దానివల్ల దేశ ఈరోజు ఆ ప్రాంతంలో ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం వస్తుంది. భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అభివృద్ధి జరిగే అవకాశం ఉంటుంది. రెండవ దిశ ఇంకో పక్కన మీరు చూస్తే హైదరాబాద్ అందరికి ఒక ఐడియా ఉంది. 6 నెలలు కర్ఫ్యూ ఉండే నగరం హైదరాబాద్. ఆ రోజు ఒక్కొక్కసారి కర్ఫ్యూ 20 రోజులు 30 రోజులు నిత్యావసర వస్తువులు కూడా దొరకకుండా కర్ఫ్యూ పెట్టిన పరిస్థితులు ఉన్నాయి. అలాంటి నగరంలో మత ఘర్షణల పైన చాలా క్లియర్ గా ఒక నిర్ణయం చేసుకొని ముందుకు పోయాం. ఉక్కు పాదంతో ఒక మంచి సంకల్పంతో ముందుకు పోయాం. అదే మరి ఈరోజు మీరు చూస్తే దిశ హైదరాబాద్ అంటే ఓల్డ్ సిటీ నుంచి విజయవాడ పోవాలన్నా, ఒకప్పుడు బెంగళూరు పోవాలన్నా, బాంబేకి పోవాలన్నా ఓల్డ్ సిటీ టచ్ చేసిపోయే పరిస్థితి. అలాంటప్పుడు ట్రాఫిక్ అంతా కూడా నిలిచిపోయేది. ఈరోజు మీరు చూస్తే హైదరాబాద్ మత సామరస్యానికి ఏమాత్రం కూడా విఘాతం కలగకుండా చేయగలిగాం. దానివల్ల ఒక అంతర్జాతీయ పెట్టుబడుల కేంద్రంగా తయారయ్యే పరిస్థితి వచ్చింది. గడిచిన అన్ని ప్రభుత్వాలు కూడా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేశాయి. అంతేకాకుండా ఔటర్ రింగ్ రోడ్ వచ్చిన తర్వాత సిటీకి వచ్చే పని లేకుండా ఔటర్ రింగ్ రోడ్ వెళ్ళే పరిస్థితికి వచ్చారు. మూడవ దిశ వామపక్ష తీవ్రవాదం. ఇక్కడ కూడా గ్రే హౌండ్ లేకపోతే ఇంటెలిజెన్స్ బ్రాంచ్ కానీ ఎస్ఐవి కానీ ఇలాంటి డెవలప్ చేశాం. ఏపీలో శాంతి భద్రతలపై శ్వేతపత్రం విడుదల చేసిన సీఎం చంద్రబాబు నాయుడు గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలపై పెట్టిన కేసుల్ని అసెంబ్లీ సాక్షిగా వివరించారు. ఒక్కొక్కరిపై 10ల సంఖ్యలో కేసులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రంలో 2014 నుంచి 2019 మధ్య లా అండ్ ఆర్డర్ సజావుగా సాగిదని తెలిపారు. గత 5 ఏళ్లలో అలాంటి పరిస్థితి ఎక్కడా కనిపించలేదని తెలియజేశారు. ఈ సందర్భంగా కేసులున్న ప్రజాప్రతినిధులు లేచి నిలబడాలని సీఎం చంద్రబాబు కోరారు. దాంతో మెజారిటీ సంఖ్యలో మంత్రులు, ఎమ్మెల్యేలు లేచి నిలబడ్డారు. అనంతరం కేసులు లేని వారు కూడా లేచి నిలబడాలని సీఎం చంద్రబాబు కోరగా అతి తక్కువ సంఖ్యలో సభ్యులు నిల్చోవడంతో సభలో నవ్వులు విరిశాయి. కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు అంటూ చమత్కారంగా చెప్పారు చంద్రబాబు. ఇక్కడ నేను చెప్పేది కొన్ని కేసులు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి. కేసులు పెట్టిన వాళ్ళు మీరు ఒకసారి లేండి. చూసారా దేశ 7 కేసులు ఉన్నాయి. అంటే రాజకీయ పోరాటం చేసిన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. అంటే ఇంకెప్పటికీ బయట రాకూడదు అనుకున్నారు, కానీ నేరుగా ప్రజలు ఆలోచించి అసెంబ్లీ పంపించారు దేశ అందరినీ. మెజారిటీ మీరు చూశారు. అలాంటి పాలనలో మనందరూ బాధితులే అసెంబ్లీ నుండి అందరూ. థ్యాంక్ యూ. నెక్స్ట్ నారాయణ గారు చెప్పినట్టు ఇది నేను చెప్పింది వాళ్ళ పేర్లే ఎక్కువ టైం అవుతుంది చెప్పలేకపోయాను, కానీ ఇంట్లో ఉంటే మన పెళ్ళిళ్ళు పిలిచేవాళ్ళం.
సవేతంగా ఇప్పుడు కుటుంబ పరివారం అందరి మీద కేసులు పెట్టారు. అందరి మీద ఒకరిద్దరు కాకుండా అందరి మీద కేసులు. అంటే ఏ విధంగా హెరాస్ చేశారు. ఈ రాష్ట్రంలో ఎవ్వరు వ్యాపారాలు చేయడానికి వీలు లేదు, ఎవరు బయట రావడానికి వీలు లేదు, ఎవరు మాట్లాడడానికి వీలు లేదు. ఒకవేళ మీరు ఆస్తులుంటే ఆస్తుల్లో కూడా వాటా ఇవ్వమంటే ఇవ్వాల్సిందే. ఇలాంటి భయంకరమైన పరిస్థితులు. నారాయణ గారు అయితే కూతుర్లు పెట్టారు, వాళ్ళ మిస్సెస్ పేరు పెట్టారు, అందరినీ వదిలిపెట్టలేదు. లేని వాళ్ళు చాలా మంది తక్కువ ఉన్నారు. ఇక్కడ 20 కేసులు ఉన్నాయి. అల్లుల్ని, కూతుర్ని, భార్యని అందరినీ సిబిసిఐడి తీసుకొచ్చి ఎక్కడికక్కడ ఎంక్వైరీ మీద ఎంక్వైరీ ఎన్ని చేయాలని చేసే పరిస్థితికి వచ్చారు. ఇప్పుడే ఒక చంద్రమోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, కేసులు లేని వాళ్ళు పుణ్యాత్ములు, వాళ్ళకు బోనస్ అని ఎవరున్నారు పైకి లేవు ఒకసారి చూపించడానికి. కేసులు లేని వాళ్ళు అదృష్టవంతుల వాళ్ళు. చూసారా దేశ కేసులు లేని వాళ్ళు వీళ్ళు మాత్రం మెజారిటీ బాధితులు. ఓకే, థ్యాంక్ యూ. ఏపీ శాసన మండలి సమావేశాలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. శాసన మండలిలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ దేశంలోని ఈ వేస్ట్ లో రాష్ట్రం 12వ స్థానంలో ఉందని తెలిపారు. ఈ వేస్ట్ రీసైక్లింగ్ కోసం రాష్ట్రంలో 6 కేంద్రాలు ఉన్నాయని తెలియజేశారు. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి నిబంధనల మేరకు రీసైక్లింగ్ చేస్తున్నామని అన్నారు. పెరుగుతున్న ఈ వేస్ట్ కు అనుగుణంగా ప్రతి జిల్లా కేంద్రంలోనూ రీసైక్లింగ్ సెంటర్స్ రావాల్సిన అవసరం ఉందని తెలిపారు. అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటామని పవన్ కళ్యాణ్ తెలిపారు. 4 to 7 డిప్యూటీ సీఎం గారు. అధ్యక్ష శ్రీ వంకా రవీంద్రనాథ్ గారు అడిగిన ప్రశ్నలు అధ్యక్ష. ఒకటి, దేశంలోనే ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఉత్పత్తి చేసే 3 అగ్ర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి అనేది వాస్తవమేనా? ఈ ప్రశ్నకి సమాధానం అధ్యక్ష లేదు. ఇది ఉమ్మడి తెలంగాణ రాష్ట్రాన్ని కలుపుకుంటే ఏదైనా 3వ స్థానంలో తెలంగాణ ఉంది, ఆంధ్రప్రదేశ్ లేదు అధ్యక్ష. 2, అయితే రాష్ట్రంలో ఎలక్ట్రానిక్ వ్యర్థాలను సక్రమంగా తరలించేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏమిటి? ఉత్పత్తిదారుల ద్వారా అందించబడిన దేశవ్యాప్త విక్రయాల డేటా ఆధారంగా జాతీయ స్థాయిలో ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తికి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 12వ స్థానంలో ఉందని పేర్కొనడం జరిగింది. దానికి అనుబంధంగా నకలు కూడా జత చేయడం అయింది. భారత ప్రభుత్వ పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల మంత్రిత్వ శాఖ ఎలక్ట్రానిక్ వ్యర్థాల నిర్వహణ నిబంధనలను తెలియజేసింది. ఆంధ్రప్రదేశ్లో 1 ఏప్రిల్ 2023 నుండి ఇప్పటి వరకు అమలు చేయబడుతుంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను తరలించడం, రీసైకిల్ మరియు శుభ్రం చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ వ్యర్థాల సేకరణ కోసం నమోదయ్యాయి. రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే మొత్తం ఎలక్ట్రానిక్ వ్యర్థాలను ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ ద్వారా సేకరణ జరుగుతున్నది. ఎలక్ట్రానిక్ వ్యర్థాల రీసైకిలర్స్ వ్యర్థాలను ప్లాస్టిక్లు, విలువైన ఇతర లోహాల, ప్రమాదకర వ్యర్థాలు మరియు ఇతర పదార్థాలుగా విభజించడం జరుగుతుంది. ప్లాస్టిక్ వ్యర్థాలను గ్రాన్యూల్స్ గాను, పెల్లెట్స్ తయారీ కోసం ప్లాస్టిక్ వ్యర్థాల ప్రక్రియ యూనిట్ కు తరలించడం జరుగుతూ ఉంటుంది. ప్రీ ప్రాసెసర్లు, కో ప్రాసెసర్లు, ట్రీట్మెంట్, స్టోరేజ్, ప్రమాదకరమైన వ్యర్థాలను తరలించే సౌకర్యం ఎన్వైరన్మెంట్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ ట్రీట్మెంట్, స్టోరేజ్ అండ్ డిస్పోజబుల్ ఫెసిలిటీకి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం గురువారం ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన సచివాలయంలో ఈ సమావేశం జరిగింది. పోలవరం ప్రాజెక్టుపై మంత్రివర్గ సమావేశంలో కీలక చర్చ జరిగింది. పోలవరం డయాఫ్రామ్ వాల్ పై కేబినెట్ లో తీర్మానం చేయనున్నట్లు తెలుస్తోంది. నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి సంబంధించిన ప్రతిపాదనలు పెట్టాల్సి ఉండటంతో దానిపై కేబినెట్ లో చర్చించనున్నారు. ఈ నెల 27వ తేదీన జరిగే నీతి ఆయోగ్ సమావేశంలో డయాఫ్రామ్ వాల్ నిర్మాణంపై సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు పెట్టనున్నారు. అలాగే కేంద్ర బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రాధాన్యత ఇవ్వడంపై కేంద్రాన్ని అభినందిస్తూ కేబినెట్ లో తీర్మానం చేసే అవకాశం ఉంది.
గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ ఆధ్వర్యంలో హిందూ కాలేజీ కూడలిలో నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలుపుతూ హిందూ కాలేజీ విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నజర్ అహ్మద్, గుంటూరు నగర అధ్యక్షులు డేగల ప్రభాకర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు వనమ నరేంద్ర కుమార్ మరియు కూటమి నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నజర్ అహ్మద్ మాట్లాడారు. రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తు కొరకు రాజధాని నిర్మాణం అవసరమని, దాని నిమిత్తం నరేంద్ర మోదీ 15,000 కోట్ల రూపాయలు రాష్ట్రానికి కేటాయించడం శుభసూచకమని తెలిపారు. ఈ అభివృద్ధిలో ప్రతి ఒక్కరి విద్యార్థి, నాయకులు, ఉద్యోగస్తులు, ప్రజలు కలిసి రావాలని కోరారు. साहब इधर से देख लो, जरा स्माइल। ఈరోజు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడానికి కారణం రాష్ట్రానికి భవిష్యత్తుకు ఉన్నటువంటి అమరావతికి కొత్తగా సూర్యోదయం కలిగించినటువంటి విధంగా కనిపిస్తా ఉంది. ఎందుకంటే గత 5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి అమరావతి రాజధాని కలను ఈరోజు సాక్షాత్ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయల అభివృద్ధి కోసం కేటాయిస్తూ ఈరోజు రాష్ట్రానికి రాజధాని అమరావతి అనేది పిల్లలందరూ భవిష్యత్తు ఈ రాజధానితో ముడిపడి ఉండే విషయాన్ని గమనిస్తూ ఆయన ఇచ్చినటువంటి 15,000 కోట్ల రూపాయల బడ్జెట్ చాలా ఉపయోగకరం ఉంటుంది రాష్ట్రంలో. ముఖ్యంగా ఎందుకంటే అమరావతి అనేది కేవలం ఒక రాజధాని కాదు, ఉద్యోగ కల్పన కోసం అనేక రకాల రాష్ట్రానికి అవసరమైనటువంటి సదుపాయాలు కల్పించేటువంటి క్రమంలో ముఖ్యంగా సెక్రటరియట్ కానీ, అసెంబ్లీ కానీ, అలాగే ఎమ్మెల్యే క్వార్టర్స్ తో పాటు హైకోర్టు కూడా అదే ప్రాంతంలో ఉండడం, అనేక ఉద్యోగాల అవకాశాలు కల్పించేటువంటి ఒక మార్గంగా అమరావతిని ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకని కేంద్ర ప్రభుత్వం నిన్న ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ లో అమరావతి ప్రాంత అభివృద్ధి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించడం, అందులో అంతేకాకుండా ముఖ్యంగా 8 జిల్లాలు వెనకబడినటువంటి ప్రాంతాల కోసం ప్రతి ఒక్క జిల్లా కూడా 50 కోట్ల రూపాయలు నిధులను అందించడం కార్యక్రమంతో పాటు ముఖ్యంగా ఆంధ్రుల కోసం, ఆంధ్ర రైతు వారి కోసం జీవనాడిగా ఉన్నటువంటి పోలవరం ప్రాజెక్టు కోసం 12,000 కోట్ల రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో రైల్వే జోన్లను మరింత అభివృద్ధి చేసేటువంటి విధంగా ఈ రోజు దాదాపు పెద్ద ఎత్తున బడ్జెట్ ని కేటాయించేటువంటి కార్యక్రమంతో పాటు ఇండస్ట్రియల్ కారిడార్ ఏదైతే చెన్నై నుంచి అలాగే హైదరాబాద్ వరకు ప్రయాణం చేసేటువంటి మార్గం. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అర్ధ సెంచరీలు గుండె ఆపరేషన్లు జరిగాయని సూపరింటెండెంట్ కిరణ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. 8 నెలల వ్యవధిలో 52 బైపాస్, ఓపెన్ హార్ట్ సర్జరీలు డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే పర్యవేక్షణలో జరిగినట్లు తెలియజేశారు. ప్రైవేట్ ఆసుపత్రిలో 5 నుంచి 10 లక్షల ఖర్చయ్యే వైద్యం ఎన్టీఆర్ వైద్య సేవల ద్వారా ఉచితంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. మాకు మీ యొక్క హెల్ప్ చేస్తారని నేను కోరుకున్నాను. మరోసారి అందరికీ థ్యాంక్ యూ. మరొక విషయం, ఈ విషయం ఓకే. ఓకే, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నామండి. మనం సిటిఎస్ వార్డ్, కార్డియోథొరాసిక్ వార్డు దగ్గర ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ హాస్పిటల్లో అర్ధ శతకం దాదాపు 50 కేసులు బైపాస్ ఆపరేషన్స్ దాటి 60 కేసులు దాకా చేసి ఈ గత 8 నెలల్లో ఒక అద్భుతాన్ని సృష్టించిన మన కార్డియోథొరాసిక్ సర్జరీ టీమ్ అందరికి కూడా ముందుగా నేను అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. దాదాపు 60 కేసులు 8 నెలల్లో చేయటమంటే నెలకి దాదాపు 9 నుంచి 10 కేసులు జరిగినాయి. అంతకుముందు నేను రాకముందు హాస్పిటల్లో వాతావరణం, సిటిఎస్ వార్డు అస్తవ్యస్తంగా ఉండి
కుక్కలు చింపిన విస్తరలాగా ఉంది. ఎవరికి వాళ్ళు ఎవరి దారి వాళ్ళదిలాగా ఉన్న క్రమంలో ఆ రోజున్న స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు గారు నా మీద చాలా బాధ్యతగా ఉంచి, కిరణ్ గారు మీరు గవర్నమెంట్ హాస్పిటల్లో సిటిఎస్ వార్డుల్లో రెగ్యులర్గా కార్డియాక్ థొరాసిక్ ఆపరేషన్లు చేయించండి అని నాకు చెప్పడం జరిగింది. నేను వచ్చి చూసినప్పుడు ప్రతి వార్డులో కూడా ఇక్కడ కార్డియాక్ థొరాసిక్ వార్డులో కుళ్ళిపోయిన కాళ్ళు అన్ని మంచాల్లో ఉన్నాయి. సో అవి కూడా దే నీడ్ సమ్ ట్రీట్మెంట్, అది మనం కాదనలేం. బట్ కార్డియాక్ థొరాసిక్ వార్డ్ అంటే గుండె ఆపరేషన్లు జరగాల్సిన అవసరం ఉంది. అంతకుముందు కేసులు బయట హాస్పిటల్లో జరగట్లేదని ఇక్కడకు వచ్చి ఇక్కడ చేయించుకోవడం కూడా అద్భుతంగా నేను తీసుకుంటా ఉన్నాం. ఇవాళ గవర్నమెంట్ ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా ఇవాళ కృష్ణబాబు గారు, ఎంటీ కృష్ణబాబు గారు నా భుజాలపై పెట్టిన బాధ్యతని మా టీం అయితే మాత్రం వాళ్ళ భుజానికి ఎత్తుకొని చేసినందుకు ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలానే మన మీటింగ్లో, రివ్యూ మీటింగ్లో కూడా పెంపసాని చంద్రశేఖర్ గారు కూడా చెప్తా ఉన్నారు, మరిన్ని ఆపరేషన్లు చేయాలండి, ప్రతిరోజు చేయాలి, ఏది కావాలంటే అది మేము ఇస్తామని చెప్పినందుకు మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. అలానే మాకు కావాల్సింది మెర్క్ అనేది ఒకటైతే మాత్రం ఈ ట్రస్ట్ నుంచి రావాల్సిన అవసరం ఉంది. ఎన్టీఆర్ వైద్య సేవలో ఉన్న మెర్క్, ఏపీ మెర్క్ అంటారండి దాన్ని, అది ఒక 40% డబ్బులు మనకి రిటర్న్ వెళ్ళిపోతున్నాయి. ఆ 40% డబ్బులు కూడా మనకి వస్తే బాగుంటుందని మేము అనుకుంటా ఉన్నాం. మేము ఆల్రెడీ గవర్నమెంట్ కూడా తెలియజేస్తాం. ముందుగా మా సూపరింటెండెంట్ సార్ కిరణ్ కుమార్ సార్కి, నెక్స్ట్ మన పాత్రికేయ మీడియా మిత్రులందరికీ, ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. ఇక్కడ ఎట్లా జరుగుతుందంటే సుమారు 8 నెలల నుంచి సుమారు ఒక 60 కేసులు చేసామండి. అందులో 15 వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేసామండి. అందులో 4 అయోర్టిక్ వాల్వ్ రిప్లేస్మెంట్ సర్జరీస్, మిగతా మైట్రల్ విత్ కాంప్లెక్స్ ట్రైకస్పిడ్ రింగ్ యాన్యువల్ ప్లాస్టిక్స్ కూడా చేసామండి. యూజువల్గా ఈ వాల్వ్ కేసులు అనేవి రిపీటెడ్గా సోర్ థ్రోట్, రొమాటిక్ ఫీవర్ వల్ల, ఆ కవాటాలు దెబ్బతింటం వల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. అంటే బయట ఈ ప్యాకేజెస్ తక్కువ ఉండటం వల్ల వాల్వ్ రిప్లేస్మెంట్లు అనేవి ప్రైవేట్ హాస్పిటల్స్లో తరచుగా జరగట్లేదండి. అవి ఎక్కువగా గవర్నమెంట్ హాస్పిటల్లోనే ఇక్కడే మేము 100% సక్సెస్ రేట్తో చేస్తున్నామండి. ఆ వాల్స్ కూడా సారు ఎప్పటికప్పుడు స్పందించి గుంటూరులో టొబాకో బోర్డు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో భారత వాణిజ్య పరిశ్రమల శాఖ పొగాకు రైతులకు శుభవార్త తెలియజేసిందని పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్ కుమార్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీధర్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొగాకు బోర్డులో నమోదైన రైతులు సాగు చేసిన అదనపు పొగాకు అమ్మకాలను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అనుమతించారని చెప్పారు. 2023-24 పంట సీజన్ కోసం ఏపీలో పొగాకు పండించిన రైతులకి అదనపు సుంకాన్ని తొలగించినట్లు తెలిపారు. 15,028 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని తెలియజేశారు. ప్రపంచ మార్కెట్లో పొగాకుకు మంచి సప్లై డిమాండ్ ఉందని అన్నారు. ప్రింట్ మీడియా విలేకరుల సమావేశానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఈరోజు ఈ మాధ్యమాల ద్వారా పొగాకు రైతులకు మీ ద్వారా ఒక శుభవార్త పొగాకు బోర్డు చెప్పదలుచుకున్నాను. ఆ శుభవార్తని మీరు తెలియజేస్తున్నారు, మీ ద్వారా తెలియజేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సమావేశంలో ప్రధానంగా మిగ్జామ్ తుఫాన్ లో నష్టపోయిన పొగాకు రైతులకు భారత ప్రభుత్వము మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, వాణిజ్య మరియు పరిశ్రమల శాఖ మంత్రిత్వ శాఖ పొగాకు రైతులకి ఎవరైతే రిజిస్టర్డ్ కాబడ్డారో, మళ్ళా చెప్తారు, ఎవరైతే పొగాకు బోర్డులో నమోదు కాబడ్డారో ఆ రైతులు అదనంగా పండించిన పంటపై పొగాకు బోర్డు వేసే అదనపు రుసుముని రద్దు చేస్తూ గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా పొగాకు బోర్డు తరపున మరియు ఆంధ్రప్రదేశ్ పొగాకు రైతుల తరపున గౌరవ మంత్రివర్యులు పీయూష్ గోయల్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో పొలిటికల్ గా మాకు సహకరించిన, చైర్మన్ కి సహకరించిన రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు శ్రీమతి దగ్గుపాటి పురంధేశ్వరి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ఏదేమైనా పొలిటికల్ విల్ ఉన్నప్పటికీ కూడా అడ్మినిస్ట్రేషన్ విల్ కావాలి. రాజకీయంగా రైతులకి, దేశానికి సేవ చేసే ఫిగర్స్.
so that you can also note. మన బోర్డు మీటింగ్ లో ఎప్పుడు కూడా పొగాకు ఎంత పండించాలి అనే పరిమితిని రైతులకి సూచించడం జరుగుతున్నది. క్రితం వారం జరిగిన బోర్డు మీటింగ్ లో కూడా అదే మనం చేసాము. ఆంధ్రప్రదేశ్ గాను పంట పరిమాణాన్ని నిర్దేశిస్తాము. ఆ నిర్దేశించినంత మేరకు మాత్రమే రైతులు పండించాలి. అంటే టొబాకో బోర్డ్ రెగ్యులేట్ చేయడానికి మిగతా ఎఫ్సివి పొగాకుని రెగ్యులేట్ చేస్తుంది, మిగతా పొగాకు పంటని ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఈ రెగ్యులేషన్ కూడా ఎందుకు అని అంటే డిమాండ్ సప్లై ఈక్వేషన్ లో రైతు నష్టపోకూడదు అనే ఉద్దేశంతో రెగ్యులేషన్ అనేది మా నెత్తి మీదకి ఎత్తుకున్నాం. అంటే టొబాకో బోర్డు బాధ్యతగా తీసుకుంటుంది. అల్టిమేట్లీ అక్కడ రెగ్యులేషన్ కంటే కూడా ఇంపార్టెంట్ అయినది ఇందాక మా చైర్మన్ గారు చెప్పినట్లు రైతుకి సరాసరి సగటు ధర, ఫెయిర్ అండ్ రెమ్యూనరేటివ్ ప్రైస్ టు ద ఫార్మర్ రావడము సాధించడము ఇంపార్టెంట్. దానికోసమే మన ఆంధ్రప్రదేశ్ పరిధిలోని 16,000 కేంద్రాల్లోనూ ఆప్షన్స్ జరుపుతూ ఉన్నాము. అయితే ఈ సంవత్సరం 142 అంటే ఇప్పుడు జరుగుతున్న సంవత్సరంలో 142 మిలియన్ కేజీ. గుంటూరు అరండల్పేట 16వ లైన్ లో షిరిడి సాయిబాబా మందిరం ధర్మకర్త రావి ధనలక్ష్మి ఆధ్వర్యంలో గత 14 సంవత్సరాల నుంచి గురు పౌర్ణమి సందర్భంగా సుమారు 4,000 మందికి భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. సాయిబాబా గుడి కమిటీ సభ్యుల సహకారంతో ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నామని తెలియజేశారు. సాయిబాబా గుడిలో అన్నదాన కార్యక్రమం చేస్తామని తెలియజేశారు. కనుక భక్తులు ఈ అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరారు. కార్యక్రమంలో మేళం సైదయ్య, అమ్మిశెట్టి వెంకటేశ్వర, రామారావు, ధనంజయ, శంకర్, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నా పేరు మేళం సైదయ్య, అరండల్పేట 16/2 సాయిబాబా మందిర్ కమిటీ సభ్యులు. మనం ఇక్కడ ఈ బాబా మందిరంలో గత 12 సంవత్సరాల నుంచి గురు పూర్ణిమ సందర్భంగా అన్నదాన కార్యక్రమం భారీ ఎత్తున చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈ ఏడాది మన ఆదివారం గురు పూర్ణిమ సందర్భంగా వాళ్ళు సహకరించడం వల్ల ఈ గురువారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు జరిగింది. భక్తులందరూ కూడా ఈ రోజు భారీ ఎత్తున తరలి వచ్చి సుమారుగా 4,000 మందికి ఏర్పాటు చేయడం జరిగింది. ఆ విధంగా ఈ 12వ సంవత్సరం ఈ సాయిబాబా మందిరం తరఫున భోజనాలు పెడతాం. దీనికి సహకరించిన దాతలకి, భక్తులకి, వాలంటీర్లందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అరండల్పేట 12వ లైన్లో సాయిబాబా మందిరం అండి, 16/2లో. ఇది గత 12 సంవత్సరాల బట్టి ఇక్కడ గురు పౌర్ణమి మహోత్సవం చేస్తున్నామండి. కార్యక్రమం తెల్లారి పెట్టామండి. ఆ రోజు వర్షం కారణంగా ఈ సంవత్సరం సాయి సేవా సంఘం గుడి గురుపౌర్ణమి సందర్భంగా అన్నదాన కార్యక్రమం చేస్తున్నాము. తెల్లారి చేయాల్సిన అన్నదాన కార్యక్రమం
జరుపుకుంటున్నాము. సందర్భంగా భక్తులందరూ సంతరించండి. గుంటూరు భారతపేటలోని సెయింట్ ఆన్స్ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ అండ్ కాలేజీ వారు పునీత అన్నమ్మ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సెయింట్ ఆన్స్ హై స్కూల్ అండ్ ప్రిన్సిపల్ జి విమల మేరీ, సెయింట్ ఆన్స్ కాలేజీ కరెస్పాండెంట్ మేరీ జోష్ పిన్ మాట్లాడారు. పునీత అన్నమ్మ చదువుల తల్లి అని ఆమె విశిష్టతను పండుగ మహోత్సవంగా జరుపుకుంటామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిస్టర్ ఝాన్సీ, వైస్ ప్రిన్సిపల్ యలమంద మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అన్నా నాకు తెలియదన్నా బయట శుభాకాంక్షలు అందరికీ. రేపటి దినాన మేము పునీత అన్నమ్మ గారి యొక్క నామ మహోత్సవాలు పండుగను జరుపుకోబోతున్నాము. కావున మీ అందరికీ కూడా పండుగ శుభాకాంక్షలు, ప్రార్థనలు తెలియచేసుకుంటూ, ఈ పునీత అన్నమ్మ గారు అనేటటువంటి వారు చదువుల విషయంలో చదువుల తల్లి అని చెప్పవచ్చు. ఎందుకంటే తన బిడ్డలైనటువంటి మరియమ్మకు అంటే యేసు ప్రభు యొక్క తల్లికి చదువు చెప్పినటువంటి ధన్యజీవి ఈమె. ఆమె యొక్క నామ స్మరణతోటి, ఆమె యొక్క నామం పేరుతోటి మన అన్నమ్మ పాఠశాలలన్నీ కూడా ఎంతో చక్కగా విద్యార్థులందరినీ కూడా చదువులో రాణిస్తూ ఎంతో చక్కగా ఎంతో మందిని తీర్చిదిద్దినటువంటి పాఠశాలలు ఈ యొక్క అన్నమ్మ పాఠశాలలు. రేపటి దినాన ఈమె యొక్క మహోత్సవాన్ని జరుపుకోవటం అనేది మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. అంతేకాకుండా ఈ యొక్క సంస్థలో, ఈ యొక్క పాఠశాలలో ఎంతో మంది ఉపాధ్యాయులు పనిచేస్తూ ఉన్నారు. వారి యొక్క త్యాగ జీవితం ద్వారా, వారు చేసేటటువంటి ప్రతి పని ద్వారా కూడా విద్యార్థులందరూ కూడా వారి యొక్క సుమాత్రతను తీసుకుంటూ పాఠశాలలో విద్యార్థులందరూ కూడా చక్కగా చదువుకుంటూ ఉత్తీర్ణులై భవిష్యత్తులో మంచి జీవితాన్ని అలవర్చుకొని మంచిగా జీవించాలని మా అందరి కోరిక. రేపటి దినాన జరుపుకునేటటువంటి మా దినాన అంటే నవదిన జపాలనేవి 9 రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయి. ఇది ఈ రోజు 25వ తారీఖు అనేటటువంటిది నవదిన చివరి రోజు. రేపటి దినాన ఉత్సవాన్ని జరుపుకోవచ్చున్నాము. మార్నింగ్ ఉదయకాలము ప్రార్థన అనేది మాకు చాలా ముఖ్యము. ఆ ప్రార్థనలో మేము మా కోసం ప్రార్థించుకుంటాము. ప్రతి ఒక్క బిడ్డ కోసం, మా పాఠశాలలో చదివేటటువంటి ప్రతి బిడ్డ కోసము, ప్లస్ మా పాఠశాలలో పనిచేస్తున్నటువంటి ప్రతి ఉపాధ్యాయుని కోసం, వారి కుటుంబాల కోసం, మా విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల కోసం కూడా మేము ప్రార్థిస్తాం. ప్రతి పాఠశాలలో ఈ ఉత్సవాలు అనేవి కూడా జరుగుతుంటాయి. ఈ యొక్క సంస్థ కింద వచ్చేటటువంటి ప్రతి పాఠశాల కూడా ప్రత్యేకంగా ఈ యొక్క ఉత్సవాన్ని మేము ఎంతో ఆనందంగా ప్రార్థనతో కూడినటువంటి ఉత్సాహంతో మీ యొక్క పండుగను జరుపుకుంటాం. We, the congregation of Sisters of Saint Anne, Firindipuram, going to celebrate the feast of Saint Anne tomorrow. And today, our school, Saint Anne School and College, Bharatpet, celebrated the feast of Saint Anne. The entire school and college, along with the students and teachers and co-workers, we have celebrated today. This is the feast the entire congregation celebrates, and we wish every teacher, every lecturer, every co-worker, every student, wishing them happy feast, because they belong to us and we belong to them, because we give the education, good education to them. As the patron of Saint Anne is as a teacher who gave the education to her daughter Mary, and that is why we celebrate the feast of Saint Anne in a grand way tomorrow. And we wish all our teachers and lecturers of Bharatpet happy feast and the entire మంగళగిరి నియోజకవర్గంలో జనసేన పార్టీ కొత్త సభ్యత్వాలని నమోదు కార్యక్రమం జోరుగా సాగుతోంది. ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తుంది. ఆ పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయం ఎదుట కొత్త బస్టాండ్ సెంటర్, అంబేద్కర్ సెంటర్ లో 3 సభ్యత్వ నమోదు కార్యక్రమాల శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, శాశ్వత అంగవైకల్యానికి 2 లక్షల రూపాయలు, స్వల్ప అంగవైకల్యానికి 50,000 రూపాయలు అందజేస్తున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో ఎంటీఎంసీ జనసేన పార్టీ అధ్యక్షులు మునగపాటి వెంకట మారుతిరావు, చేనేత విభాగం రాష్ట్ర కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు, ఎంటీఎంసీ ఉపాధ్యక్షులు షేక్ ఖైరుల్లా, ఎంటీఎంసీ కార్యదర్శులు తిరుమల శెట్టి, మురళీకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీలో ఏదైతే కార్యకర్తలు కష్టపడతా ఉన్నారో వారందరూ కూడా క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం ఈసారి 4వ విడత అంటే ప్రతి సంవత్సరం క్రియాశీలక సభ్యత్వం స్టార్ట్ చేస్తారు. దాంట్లో భాగంగా 4వ విడత ఈ రోజున మన 18వ తారీఖు నుంచి 28వ తారీఖు దాకా స్టార్ట్ చేశారు. ఏదైతే పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల్ని కష్టపడతా ఉన్నారో వాళ్ళందరికీ అండగా ఉండేదానికి పవన్ కళ్యాణ్ గారికి కార్యకర్తకి ఒక మంచి ఇది బాండింగ్ ఉండే విధంగా ఈరోజు క్రియాశీలక కార్యకర్తలు బిగిన్ చేయడం మంగళగిరి నియోజకవర్గంలో ఒక 5 పవర్ పాయింట్ లాగా మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి, కొల్లకొండ, మహానాడు ఒంగోలు సెంటర్ ఇవన్నీ కూడా పెట్టాం. దాంట్లో భాగంగా ఈరోజు మంగళగిరిలో స్టార్ట్ చేయడం జరిగింది. మంగళగిరిలో ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని ఒక ఉన్నతమైన స్థానానికి ఈ రోజున రాష్ట్రంలో కానీ అలాగే కేంద్రంలో కానీ అధికారంలో భాగస్వామ్య పద్ధతి మనం చూసాం. అని ఎంత నిజాయితీగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రోజున నిలబడి ఆయన ఒక ప్రజల విజయంగా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తుకి తగ్గ విజయంగా ఈరోజు సాధించడం. దాంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా జనసేన పార్టీ వైపు ఎదురు చూస్తాం, జనసేన పార్టీ వైపు చూస్తా ఉన్నారు. దాంట్లో ఈరోజు మంగళగిరిలో కూడా ప్రతి ఒక్కరు క్రియాశీలక సభ్యత్వాల్లో జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. కాబట్టి ఈ బస్ స్టాండ్ సెంటర్ లో అంబేద్కర్ బొమ్మ దగ్గర ఈ రోజు మీకు స్టార్ట్ చేయడం అందరూ కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు. మేము జనసేన పార్టీ తోడుగా ఉంటామని చెప్పి దీంట్లో భాగంగా పవన్ కళ్యాణ్ గారు 5 లక్షల రూపాయల ఇన్సూరెన్స్ కార్యక్రమం ఏదైతే ఇబ్బంది జరిగితే అలాగే చిన్న యాక్సిడెంట్ పాలసీస్ కూడా తీసుకొచ్చారు. దీంట్లో అంటే పవన్ కళ్యాణ్ గారు మనకి నిలబడ్డ కార్యకర్తకి ఏం చేయాలి అని ఒక మంచి హృదయంతో ఈ కార్యక్రమం స్టార్ట్ చేశారు. దీన్ని అందరూ ఆశీర్వదిస్తున్నారు. ఇదే విధంగా మంగళగిరిలో లాస్ట్ ఇయర్ జిల్లాలోనే దాదాపు మొదటి స్థానంలో మేము చేశాం. దాదాపు 6,000 పైచీల సభ్యత్వాలు ఈ రోజు మంగళగిరి రాష్ట్రంలోనే. తాడేపల్లి ఉండవల్లి సెంటర్లో ఎన్డీఏ కూటమి నేతల ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పాలాభిషేకం నిర్వహించారు. అమరావతి రాజధానికి కేంద్ర బడ్జెట్ లో 15,000 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం, 9,151 కోట్లు రైల్వే శాఖకు కేటాయించినందుకు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు తంకసాల ఈశ్వర్ నాయుడు, బీజేపీ పట్టణ ప్రధాన కార్యదర్శి సురేష్ కుమార్, బీజేపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ జనరల్ సెక్రటరీ అనుమూలు వంశీకృష్ణ, జనసేన పట్టణ అధ్యక్షులు అంబటి తిరుపతిరావు, 19వ వార్డు అధ్యక్షులు దినేష్, చక్రవర్తి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. వర్ధిల్లాలి మోడీ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. भारत माता की जय, भारत माता की जय, भारत माता की जय. నాయకత్వం వర్ధిల్లాలి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి చంద్రబాబు నాయుడు నాయకత్వం, వర్ధిల్లాలి. भारत माता की, भारत माता की, भारत माता की. ఈ రోజు నరేంద్ర మోదీ గారు 3వసారి సీఎం అయిన సందర్భంలో ఆయన కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా వెనకపోయిందో అంతర్గత గవర్నమెంట్ అందరికీ తెలిసిన విషయమే. వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డెవలప్మెంట్ ఎటువంటి
కి ఉపయోగించుకోకుండా వాళ్ళు సొంత ప్రయోజనాల కోసం వాడుకున్న సందర్భం. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత నరేంద్ర మోదీ గారితో రాష్ట్ర డెవలప్మెంట్ విషయంలో ఆయన కొన్ని నిధులు అడగటం, దానికి మోదీ గారు సహకరించడం, ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత మొట్టమొదటి బడ్జెట్ లోనే మన రాజధానికి 15,000 కోట్లు కేటాయించడం, పోలవరం అవదా నిర్మిస్తారా నిర్మించలేనా అనే పరిస్థితి నుంచి ఈ రోజు ఆ పోలవరం బాధ్యత పూర్తిగా మేమే తీసుకుంటాం అని పార్లమెంట్ లో చెప్పి ఆంధ్రప్రదేశ్ కి మొన్న జరిగినటువంటి పార్లమెంటు సమావేశాల్లో ఆంధ్రప్రదేశ్ కు పెద్దపీట వేస్తూ గత 5 సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురై అనాథ బిడ్డగా ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో దిక్కుమొక్కులేని పరిస్థితుల్లో రాష్ట్ర రాజధాని అంటే చెప్పుకోలేని దౌర్భాగ్య పరిస్థితుల్లో ఈ ఆంధ్రప్రదేశ్ ఉన్న సందర్భంలో ఆంధ్రప్రదేశ్ అస్తిత్వాన్ని, మనుగడను, ఆత్మగౌరవాన్ని ఈ దేశానికి తెలియజేసేలాగా గౌరవనీయులు దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు రాష్ట్ర రాజధాని నిర్మాణ విషయంలో, అలానే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి విషయంలో, పోలవరము కన్స్ట్రక్షన్ విషయంలో, నిర్వాసితులకు పునరావాసం కల్పించే విషయంలో మేమున్నామంటూ భరోసానిస్తూ అమరావతి నిర్మాణం కోసం 15,000 కోట్ల రూపాయలు, అలాగే పోలవరం ప్రాజెక్టు నిర్మాణము మరియు పునరావాసం కోసం 12,000 కోట్ల రూపాయలు, అలానే ఆంధ్ర రాష్ట్రము 6 లైన్ల అనంతపురం నుంచి అమరావతి నుంచి అనంతపురం దాకా, అలాగే రోడ్ల విషయంలోనూ ప్రత్యేక ప్రాజెక్టుల విషయంలోనూ ప్రత్యేక క్షేత్రంలో నరేంద్ర మోడీ గారు 3వసారి ప్రధానమంత్రిగా ప్రధాని ఎన్నిక అవటం మనందరికీ సంతోషకరం. అదేవిధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి గవర్నమెంట్ లో ఉండటం మా అందరికీ ఎంతో సంతోషం. అదేవిధంగా ఈ రోజు అమరావతి రాజధాని రాష్ట్రానికి ఒక తలమానికంగా మారబోతున్నది. ఇది ప్రపంచ దేశాల్లో కూడా ఈ అమరావతి రాజధాని అనేది ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఖ్యాతిని గడిస్తుందని, అదేవిధంగా మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఎక్స్పీరియన్స్ మొత్తం, ఆయన అనుభవాలు మొత్తం ఈ రాజధాని మీద పెట్టి ఆయన చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్ యూనివర్సిటీ ప్రధాన గ్రంథాలయ అధికారిని ఆచంట రజనీ కుమారికి గ్రంథాలయ పితామహుడు పద్మశ్రీ అయ్యంకి వెంకటరమణయ్య, గ్రంథాలయ గాంధీ, డాక్టర్ వెలగ వెంకటప్పయ్యల పేర్లతో ప్రతిష్టాత్మకంగా ఇచ్చే గ్రంథాలయ పురస్కారం అందుకున్నారని వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణం గురువారం తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన కార్యక్రమంలో వీసీ మాట్లాడారు. అన్నమయ్య సేవా సమితి ఆధ్వర్యంలో గుంటూరులోని బృందావన్ గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ కేజీ శంకర్, డాక్టర్ ఆర్ఐటి కృష్ణకుమారుల చేతుల మీదుగా గ్రంథాలయ పురస్కారంతో పాటు 10,000 నగదు బహుమతిని అందుకున్నట్లు తెలియజేశారు. కార్యక్రమంలో విజ్ఞాన్స్ వర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ పి నాగభూషణ్, రిజిస్టర్ డాక్టర్ ఎంఎన్ రఘునాథన్, ఆయా విభాగాల డీన్లు, అధిపతులు, లైబ్రరీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.